ఓం విశ్వకర్మ గురవే నమః. ప్రేక్షకులందరికీ నమస్కారం. భీష్మ పర్వంలోని 6వ భాగానికి స్వాగతం. ఆ యుద్ధం లోపల జరుగుతున్నటువంటి విషయాలన్నీ కూడా, పాండవులకు కౌరవులకు జరుగుతున్న యుద్ధ విషయాలన్నీ కూడా సంజయుడు ధృతరాష్ట్రునికి తెలియజేస్తున్నాడు. ఇట్లాంటిగా తెలియజేస్తూ పాండవ సాయము పరమాత్ముడు, పాండవ సాయము పరమాత్ముడు వెంటుండు సర్వకాలంబు. కండపరాగ్రులు కళా దుర్జనులు కౌరవులెల్లా జయంబు. కోరితే ఫలించదు వినుడి, కోరితే ఫలించదు వినుడి, కళానైనా వ్యర్థముగానుడి. పాండవ సాయము పరమాత్ముడు. మహారాజా, సంజయుడు తెలియజేస్తున్నాడు అక్కడ విషయాలన్నీ కూడా. మహారాజా, ఆ పాండవులకాయ పరమాత్ముడు సాయంగా ఉన్నాడు. పరమాత్ముడు వాళ్ళ ఇంట్లోనే ఉంటున్నాడు, వాళ్ళని ఎడబాయకుండానే ఉంటున్నాడు. మన దగ్గర మన సైన్యం లోపల వీరాది వీరులు ఎందరు ఉన్నప్పటికి కూడా వీళ్ళందరూ ఉన్నారు, నాకే జయం కలుగుతుంది విజయం కలుగుతుంది అన్న భ్రమను ఇడిసబెట్టాల ఎవరు? దుర్యోధనుడు. ఎందుకనంటే పాండవులకు ఆ పరమాత్ముడు సాయంగా ఉన్నాడు కాబట్టి ఈ దుర్మార్గులు దుష్టులు కౌరవులు గెలవలేరు. యుద్ధరంగము లోపల కళ లోపల కూడా గెలవలేరని ఆ సంజయుడు ధృతరాష్ట్రునితో అంటున్నాడు. భక్తి లేనిదా కృత్య బలమున, భక్తి లేనిదా కృత్య బలమున, విరక్తుడననే ఫలమేమి. ముక్త ముక్తాల సాటి ఔదూర, మూర్ఖ శ్రేష్ఠులి భూమి. నటవేషములన్నయో మాని, నటవేషములన్నయో మాని, అటవాదము లేకను అవాని. భక్తి లేనిదా కృత్య బలమున, భక్తి లేకుండా అహంకారంతో నేను విరక్తుడను, దేనితో నాకు ఏమాత్రం కూడా సంబంధం లేదు, నాకేం అవసరం కూడా లేదు అని ఉట్టి మాటగా ఇట్లా మాట్లాడితే వాళ్ళేమన్నా ముక్తిని పొందుతారా? పొందలేరు. మన లోపల భక్తి ఉండాలా, వైరాగ్యము ఉండాలా, అప్పుడే అది ఏమన్నా సాధ్యపడుతుందేమో. కానీ ఇటువంటి నాటకాలు ఆడేవారికి, ఇట్లాంటిగా నేనే గొప్పవాణ్ణి అనుకునే వాళ్ళకు, అటువంటి వాళ్ళకు ముక్తి ఎప్పటికీ దొరకదని సంజయుడు ధృతరాష్ట్రంతో అంటున్నాడు. నారాయణ నారాయణాయనోతు, నారాయణ నారాయణాయనోతు, నాలుకతో సతతంబు. పారాయణమును చేసేవారు బహు పావనులత్యాంతంబు. వారినే గనుగొన బహుఫలము, వారినే గనుగొన బహుఫలము అని పల్కి రతిశయాము. నారాయణ నారాయణాయనోతు. నారాయణ నారాయణ భగవంతుని యొక్క నామస్మరణ చేసిన వాని యొక్క ముఖమును చూస్తే తమ లోపల ఉన్న పాపాలన్నీ కూడా దూరం అవుతాయి. ఇటువంటిది భక్తి అనేది ఉండాల, భగవంతుని నామస్మరణ అనేది ఉండాల. అటువంటి వాళ్ళను చూసినంత మాత్రముననే వీళ్ళు పావనులైపోతారు, పుణ్యాత్ములైపోతారు. సకల లోక రక్షకుడు శ్రీహరి, సకల లోక రక్షకుడు శ్రీహరి, సతతము పార్థుని వెంట. ముకోరితులై ప్రార్థించుదురు విరచి, మురామర్దనుడిలా దంట.
రవిసూనునిగనే దురామందు రవిసూనునిగనే దురామందు అనేను ఈరణరంగమునందు సకల లోక రక్షకుడు శ్రీహరి. సకల లోక రక్షకుడైనటువంటి ఆ పరమాత్ముడు అర్జునుని వెంటనే ఎప్పుడు కూడా ఉంటాడు. మరి ఆ పాండవులందరూ కూడా ఆ పరమాత్ముని ప్రార్థిస్తూనే ఉంటారు. అటువంటి వాళ్లకు జయము కలుగుతుంది. మహారాజా ఆ దుర్యోధనుడు యుద్ధరంగము లోపల కర్ణునితో అంటున్నాడు, కొని చాపము పాండవులా దృంచి కొని చాపము పాండవులా దృంచి నా కోర్కే సఫలము చేసి అనవందగా సత్కీర్తి లోకమున అయ్యే విధము గుణరాశి మనసందున ఉంచు మీ చాలా మనసందున ఉంచు మీ చాలా మరి నన్నిక అనాన్యాల కొని చాపము పాండవుల దృంచి. ధృతరాష్ట్ర మహారాజా ఆ దుర్యోధనుడు యుద్ధరంగము లోపల కర్ణుని చూసి అంటున్నాడు, మిత్రమా కర్ణ, నువ్వు శాప బాణాలను తీసుకొని ఆ పాండవులను సంవరించి నా కోరిక సఫలము చేయు, నా కోరిక నెరవేర్చని ఇట్లాంటిగా కర్ణునితోటి దుర్యోధనుడు అన్నాడని సంజయుడు ధృతరాష్ట్రునికి చెప్తున్నాడు. కురువీరుని వాక్యమును విని కురువీరుని వాక్యమును విని సరగుణ భాస్కరి స్తుతించే సంగరమందు సురనది తనయుడుండగా కరమున చాపము బట్ట కడు నిశ్చయము. ఆ కర్ణుడు దుర్యోధనుని మాటలు విని, మిత్రమా దుర్యోధన, ఆ భీష్మాచార్యుల వారు యుద్ధరంగం లోపల ఉండి ఎన్ని రోజులు యుద్ధం చేస్తాడో అన్ని రోజుల దానిక నేను శాప బాణాలను పట్టుకొని ఈ యుద్ధరంగం లోపల నేను యుద్ధం చెయ్య, నా మాట అబద్ధం కాదు, నేను చేష్టని కానే కాను అని ఇట్లాంటిగా అన్నాడు. కర్ణుడు దుర్యోధనుడితో అన్నాడు, గంగాత్ముని నిర్యానము సంగరమున అయిన వెనుక సర్వము గనగా పొంగిరతంబులు గదులును అంగుగవది ఇంతురుపుల ఔ బలి అనగా. యుద్ధరంగం లోపల భీష్మాచార్యుల వారు పడిపోయినప్పుడు అప్పుడు నేను చేప బాణాలు తీసుకొని ఈ యుద్ధరంగం లోపల సంతోషంగా గుర్రాలు ఏనుగులు ఇట్లా పొంగి పొంగి ఉరుకంగా ఆ రాజులందరూ కూడా బలి బలి అనంగా ఆ పాండవులను నేను సంవరిస్తా దుర్యోధన, అంతవరకు ఈ భీష్మాచార్యుల వారు ఉండేంత వరకు మాత్రం నేను యుద్ధం చెయ్య, పడిపోయిన తర్వాత నేను తప్పకుండా పాండవులను సంవరిస్తా అని ఆ కర్ణుడు దుర్యోధనుడితోటి ఇట్లాంటిగా అన్నాడు. విని కురు వీరుడు రణముకు అనవుగా నిలుచుండే సకల అనుజుల సరిగా రణవాద్యములతో మేదిని ఘనముగా కంపమునందు గగనమునందు. కర్ణుని మాటలు విన్నటువంటి దుర్యోధనుడు తన తమ్ములను తోలుకొని ఆ యుద్ధరంగం లోపలికి వెళ్ళిండు యుద్ధం చేయటానికి. అప్పుడు రణవాయిద్యాలు మోగితే అక్కడ భూమి అంతా కూడా గడగడ వణుకుతున్నది. గగనమునందు సురలెల్లను అదృశ్యంబునా మరి చూసుండిరింది మహారథులెల్లా పరమహోత్సము చాతను నరనాయక కలిసిరంతను నానా విధము. దేవతలందరూ అదృశ్య రూపం లోపల గగన మార్గం లోపల ఉండి చూస్తున్నారు యుద్ధమును, కౌరవ పాండవుల యుద్ధమును చూస్తున్నారు. ఈ మహారథులందరూ కూడా చాలా సంతోషంతో పాండవ పక్షం వాళ్ళు కౌరవ పక్షం వాళ్ళు బాణాలను వేసుకుంటున్నారు. సని వాయుజుడు చూసి వేగా సని వాయుజుడు చూసి వేగా కరామున గదాగొనెను తాబౌగా సని వాయుజుడు చూసి వేగా చేసే గర్జానగాని తంబు విని దశ దిశలు వనుకు సర్వంబు
కనే వాయుజుడు చూసి వేగ. ఆ భీమసేనుడు అక్కడ చూసి గద తీసుకొని లొల్లి వేసుకుంటా, గర్జన అంటే లొల్లి, కేకలు వేసుకుంటా ఆ యుద్ధరంగం లోపలికి వెళితే ఆ భీముడేసిన కేకల సప్పుడుకు దశ దిశలన్నీ గడగడ వణుకుతున్నాయి. కాలాపురుషుని చందమోనా, కాలాపురుషుని చందమోన తునిమే కరీరతంబులు నృపులాసేనా. కనే కౌరవులు లేచిరంత కదా నమోనా శరములిడిచి రత్యాంత కాలాపురుషుని చందమోన. ఆ భీముడు గద తీసుకొని యమధర్మరాజు వలె కురు సైన్యం లోపల పడి దొరికినట్ల ఏనుగులను, రథాలను, గుర్రాలను, సైన్యములను, రాజులను ఇట్లా చాలా సంహరిస్తున్నాడు. అప్పుడు ఆ కౌరవులు చూసి ఆ భీముని మీద బాణాలను వేస్తున్నారు. కని విజయోడా శరములన్నీ, కని విజయోడా శరములన్నీ తుని మీదరపై వేసే భీష్ముణ్ణి. భీష్ముణ్ణి కురువరుడనే సమాధిర, భీష్ముణ్ణి కురువరుడనే సమాధిర కూలే బలమూలమితమున సద్విచార. కని విజయుడా శరములన్నీ. ఆ భీముని మీద వేసినటువంటి కౌరవులు వేసినటువంటి బాణాలన్నింటినీ అర్జునుడు ముక్కలు ముక్కలుగా చేసి పారేస్తున్నాడు. అప్పుడు ఆ సమయం లోపల భీష్మాచార్యుల వారిని చూసి దుర్యోధనుడు అంటున్నాడు, మహాత్మా అగసూడు, ఆ భీముడు అర్జునుడు యుద్ధం చేసి మన సైన్యమును సంవరిస్తున్నారు. ఏనుగులు వాయ, గుర్రాలు వాయ, సైనికులు వేస్తున్నారు, రాజులు వేస్తున్నారు, రథాలన్నీ కూడా ఊలిపోతున్నాయి. నువ్వేం చేస్తున్నావు మహాత్మా అంటున్నాడు. ఏమీదో సాధు సేనాకంత, ఏమీదో సదు సేనాకంత స్వామి వయసు చేవిపుడు అత్యంత. ఏమీదో సాధు సేనాకంత భయసాగరమున బడెను సేన, భయసాగరమున బడెను సేన బౌగాత మాయాననగార్షమోన భయసాగరమోన బడేసేన. నువ్వు ఈ సైన్యానికి పెద్దవై సైన్యాధికారివై ఉండి కూడా నువ్వు చాలా సోద్యం చూసినట్టు చూస్తున్నావు. వాళ్ళు ఇంతమందిని సంవరించేళ్ళు, ఏనుగులు వాయ, గుర్రాలు వాయ, నువ్వెందుకోసం ఇట్లాంటిగా చేస్తున్నావు? అంత మన సైన్యంకంతా భయం పట్టుకున్నది, ఎక్కడో అక్కడ పారిపోతున్నారు. వాళ్ళు చాలా వరకు సంవరించాలని ఆ భీష్మాచార్యుల వారితోటి ఈ దుర్యోధనుడు అంటే చాలా ఇట్లా నవ్వుకుంటా ఆ భీష్ముడు ఏమంటుడు కదా, గంగాత్ముడనే ఏమీ రణము, గంగాత్ముడనే ఏమీ రణము ఆయానని పలికేదవు కరి విదాము, గంగాత్ముడనే ఏమీ రణము ధృతి విడిచితే కార్యమౌనా, ధృతి విడిచితే కార్యమౌన అని కొని శరము భూని సైన్యమౌన, ధృతి విడిచితేను కార్యమౌన. ఆ భీష్మాచార్యుల వారు దుర్యోధనుడితో అంటున్నాడు, దుర్యోధన యుద్ధం మొదలైందే ఇప్పుడు, పట్టుమని ఒక 10 నిమిషాలు కూడా కావడం లేదు, ఇంతగానం చచ్చిపోయిన అంతగానం చచ్చిపోయిన నువ్వు ఇక్కడ సైన్యాధికారిపై ఉండి ఇట్లా చూసుకుంటా చేస్తున్నావా అని అంటున్నావు. ఎంతసేపు ఆయారా సురై, ఎంతసేపు కాకపాయా కదా, ఇప్పుడే నువ్వు ఇట్లాంటిగా ధైర్యం నిడిసబెడితే మరి నువ్వు అనుకున్న పని ఎట్లా జరుగుతుంది? నువ్వు ధైర్యం నిడిసబెట్టకని ఆ దుర్యోధనుతోటి ఇట్లాంటిగా అంటూ శాప బాణాలను తీసుకొని ఆ యుద్ధం లోపలికి వెళ్ళిపోయింది. విజయోనిపై శరము వేగ విడువాదల్చి భీష్ముడు ధర్లే బౌగా, విజయోనిపై శరము వేగ. ఆ అర్జునుని ఎదుర్కోవటానికి, అర్జునుని మీద బాణాలను వేయటానికి భీష్మాచార్యుల వారు చాప బాణాలను తీసుకొని సైన్యం లోపలికి వెళ్ళి అప్పుడు
ఆ అర్జునుడి మీద భీష్మాచార్యుల వారు బాణాలను వేస్తున్నాడు. సురనది తనయుడు శరములా, సురనది తనయుడు శరముల ఇరవుగా పాల్గొని మీద విడువగా చూసి ఉభయులు సరగున బోరగా అభిమానమున జూతురంత అమరులు రూపులు. ఆ భీష్మాచార్యుల వారు అర్జునునితో యుద్ధం చేస్తున్నాడు. అర్జునుడు బాణాలను వేస్తున్నాడు, భీష్ముడు బాణాలను వేస్తున్నాడు. ఈ ఇద్దరి యొక్క యుద్ధమును అంతరమందు ఉన్నటువంటి దేవతలు అదృశ్య రూపం లోపల చూస్తున్నారు. మరి ఇక్కడ రాజులు కూడా తమ తమ శాప బాణాలకు సెలవిచ్చి, అంటే ఆ శాప బాణాలను పట్టుకొని ఇలా యుద్ధమునే చూస్తున్నారు, కానీ వాళ్ళు యుద్ధం చేస్తలేరు. మరి దునుమోగని తంబుగా ధరణీసులు చాలా ధైర్యము విడిచి శుభమెవరి కోయని తల్వగా ప్రబలుడు భీష్ముండపుడు బల్కె నరేంద్ర. ఆ యుద్ధ రంగం లోపల వాళ్ళిద్దరు యుద్ధం చేసినప్పుడు అర్జునుడేమో కౌరవ సైన్యమును సంవరిస్తున్నాడు, భీష్ముడేమో పాండవ సైన్యమును సంవరిస్తున్నాడు. ఇలా ఈ యుద్ధమును ఇద్దరు కూడా సింహగర్జనలు చేసుకుంటూ యుద్ధం చేస్తున్నారు. ఇద్దరు వీరాది వీరులే. అప్పుడు ఇలా యుద్ధంను చూసి ధైర్యం నిడిసబెడుతున్నారు ఎవరు? అక్కడ చూసేటటువంటి రాజులు. మరి ఇద్దరి లోపల ఎవరు గెలుస్తారో అని ఇట్లాంటిగా ఆ సమయం లోపల ఇట్లాంటిగా అనుకుంటే రంగా అప్పుడు అర్జునుడిని చూసి భీష్మాచార్యులు వారు ఏమంటున్నాడు కదా, ఎంతనే ఎంతు మీ సుకృతము సంతతముగా రథము దోలా సారథి హరిని చెంతకు చేరి రూపాలులు పంతంబున జయముగొనరు పరగనరేంద్రుల్. అర్జున, మీ పూర్వజన్మ సుకృతమయ్యా ఇది. ఆ పరమాత్ముడు నీ రథమును పంపుతున్నాడు, యుద్ధం లోపల నడుపుతున్నాడు. నీ ముందరికి ఎవరన్నా వీరాది వీరులు రాజులు వచ్చి యుద్ధం చేసి జయమును పొందుతారా? ఎవ్వరు కూడా నీతోని గెలవలేరు. ఆహా, పుణ్యమంటే మీదేనయ్యా, పూర్వజన్మ సుకృతమయ్యా అని ఆ అర్జునునితోటి భీష్మాచార్యుల వారు అంటున్నాడు. అనగిటూ రణమున సాత్యకి సనికృత వర్మునితో పోరు చక్కగా నిలచి ఘనవీరుడు అభిమాన్యుడు కొని చాపము చేరినప్పుడు కురు సైన్యముకు. ఇక్కడ వీళ్ళ వాదన ఇట్లాంటిగా ఉండగా భీష్ముంది, అర్జునునిది. ఇక అక్కడ యుద్ధరంగము లోపల కృతవర్ముడు, సాత్యకి. ఈ సాత్యకి కృతవర్ముడు కూడా శ్రీకృష్ణుని వాళ్ళే. కృతవర్ముడు కృష్ణమూర్తి యొక్క సైన్యాధికారి. ఆనాడు మాట ఇచ్చిన ప్రకారం దుర్యోధనునికి తన సైన్యమును సైన్యాధికారిని కూడా దుర్యోధనునికి ఇచ్చిండు. దుర్యోధను పక్షం నుండి కృతవర్ముడు యుద్ధం చేస్తున్నాడు, పాండవ పక్షం నుండి సాత్యకి యుద్ధం చేస్తున్నారు. వాళ్ళిద్దరు యుద్ధం చేస్తున్నారు. వీళ్ళిద్దరూ యుద్ధం చేయంగా అప్పుడు ఆ సాత్యకి సాయంగా అభిమానుడు వచ్చిండు. దుర్యోధనుడు వాయుసూను, దుర్యోధనుడు వాయుసూను ధర్మాచారి సేనుడు సహాదేవుడును దుర్యోధనుడు వాయుసూను. ఆ దుర్యోధనుడు భీముడు యుద్ధం చేస్తున్నారు. మరి ధర్మశారిసేనుడు సహాదేవుడు యుద్ధం చేస్తున్నారు. అటు వాళ్ళిద్దరు, ఇటు వీళ్ళిద్దరు. దుర్ముఖుడు నలుడు బౌగా, దుర్ముఖుడు నలుడు బౌగా పోరు యమాసోను శైల్యుడనగా దుర్ముఖుడు నకులుడు బౌగా. దుర్ముఖుడు నకులుడు యుద్ధం చేస్తున్నారు. మరి ధర్మశారిసేనుడు సహాదేవుడు వీళ్ళిద్దరు కలిసి యుద్ధం చేస్తున్నారు. మరి శైల్యుడు ధర్మరాజు కలిసి యుద్ధం చేస్తున్నారు.
దుష్టాదుమ్నుడు ద్రోణుడును దుష్టాదుమ్నుడు ద్రోణుడును విరాటాత్మజుడు సోమదత్తుడును దుష్టదుమ్నుడు ద్రోణుడును. దుష్టదుమ్నుడు ద్రోణుడు విరాటుని యొక్క కుమారుడు ఉత్తరుడు సోమదత్తుడు. బాలకుడు దుష్టకేతుండు బాలకుడు దుష్టకేతుండు అలంబసుడు భీమాపుత్రుండు బాలకుడు దుష్టకేతుండు. బాలకుడు దుష్టకేతుడు అలంబసుడు ఘటోద్గజుడు. భగదత్తు విరాటుడచట భగదత్తు విరాటుడచట కృపాచార్యుడు బృహదాస్యుడచట భగదత్తు విరాటుడచట. భగదత్తుడు నరకాసురుని యొక్క కుమారుడు భగదత్తుడు, మరి విరాటుడు, కృపాచార్యుడు, బృహదాసుడు వాళ్ళు యుద్ధం చేస్తున్నారు. అశ్వత్థాముడు శిఖండి చాలా అశ్వత్థాముడు శిఖండి చాలా ద్రౌపదుడు జయద్రథుడు శరమూల అశ్వత్థాముడు శిఖండి చాలా. అశ్వత్థామునితోటి శిఖండి యుద్ధం చేస్తున్నాడు. ద్రుపదరాజుతోటి జయద్రథుడు యుద్ధం చేస్తున్నాడు. శృతి సోముండు వికర్ణుండు సుశర్మునెదుట చేకితాను శృతాయువు విరాననుండు పోరగను చూసి అచట దైత్యుండు కుంతి భోజునితోను పోరవచ్చి వింధ్యాన విందులని వార. శృత సోమునితోటి వికర్ణుడు, సుశర్మునితోటి చేకితానుడు, శృతాయుతోటి విరాననుడు ఇట్లాంటిగా అక్కడ ఈ భగవదత్తునితోటి పోరగా ఆ భగవదత్తుడు కుంతి భోజనంతో యుద్ధం చేస్తున్నాడు. వింధ్యాన విందులు కూడా యుద్ధం చేయటానికి వచ్చింది. కైకేయ రాజులైదుగురు ప్రకటముగా పోరగచట పరగ త్రికర్త ఆ కాలముత్తరునితో ఏకంబై వీరబలుడు ఎన్నగబూరు. కైకేయ రాజులైదుగురు ఇట్లాంటిగా యుద్ధం చేయంగా పరమాత్ముడు అన్నాడు ఉత్తరంతో. ఉత్తర ఏం చూస్తే వాళ్ళు ఇట్లాంటిగా యుద్ధం చేస్తున్నారు. వీళ్ళందరూ కూడా ఏకమై వాళ్ళని ఎదుర్కొల్లి అని పరమాత్ముడు అన్నాడు. సమయుద్యము రణమందున తమ తమ సకుల చూసి తరసుగా బోరి సుమశర జనకుండటు బహు అమరులు కనుగొనగర తమ పొడు గట్టి. ఆ యుద్ధము సమానంగా నడుస్తున్నది. ఇక్కడ వీరాది వీరులు, అక్కడ వీరాది వీరులు ఇట్లాంటిగా యుద్ధం చేస్తున్న ఆ సమయం లోపల ఈ కృష్ణమూర్తి రథమును కట్టిండు. ఆ రథమును కట్టి తోలగ కరి రథములిలా కూలగ కౌరవుల గుంపుగూడియు శరమ్ములా సాలగ విడువగ సైనము పలాశవనంబురీతి పరికించబడెన్. రథమును కట్టి ఈ పరమాత్ముడు రథమును పంపుతుండు ఆ కౌరవ సైన్యము లోపల. బాణాలను వేస్తున్నారు. ఆ బాణాలు తగిలి సైన్యమంతా కూడా నిండా ఊసిన మోదుగా చెట్లు ఏ మాదిరిగా ఉంటాయో సైన్యమంతా కూడా అదే మాదిరిగా రక్తాలు కారి అట్లాంటిగా ఆ మోదుగ పువ్వుల వరం మాదిరిగా కనిపిస్తున్నది. భారత యుద్ధమీ తీరుగా దారునిలో ఉపము లేదు దైత్యులు సురలు ఆరూడిగా పూరినారు మును వారల కన్న విచిత్ర వార్త ఇది కనగా. ఆ కురుక్షేత్రము లోపల ఈ భారత వీరులందరూ కూడా యుద్ధం చేస్తున్నారు. ఆ యుద్ధమును చూసినటువంటి వాళ్ళందరూ దేవతలు మునులు రాజులు అంటున్నారు. ఇంతకుముందు యుద్ధాలు జరిగినాయి కానీ ఇట్లాంటి యుద్ధం జరగలేదు. ఇంతకుముందు రాజులు రాక్షసులు కలిసి దేవతలు కలిసి యుద్ధాలు చేసిండ్రు. ఆ దేవతలకు రాక్షసులకు జరిగిన యుద్ధం కంటే గొప్పగా ఇక్కడ భయంకరంగా జరుగుతున్నదని ఇట్లాంటిగా అనుకుంటున్నారు. కనుగొనను ఉభయ బలముల
అనవుగ విడి ఆ స్థితిలో నతి క్రోధమున రణరంగమునను బడుటకు మనుదేశ ముక్తి దొరకును మైలు వెలయా. మహారాజా ధృతరాష్ట్ర మహారాజా సంజయుడు చెప్తున్నాడు ఇక్కడ జరిగిన విషయాలని. ఆ యుద్ధ రంగం లోపల పాండవ పక్షం వాళ్ళు కౌరవ పక్షం వాళ్ళు పడిపోతున్నారు, సమరింపబడుతున్నారు. వాళ్ళకు ముక్తి దొరుకుతుంది మహారాజాని సంజయుడు ధృతరాష్ట్రంతో అంటున్నాడు. విపరీతమాయపురమున అపరిమితము సైన్యమింకా అశ్వముఖరులు నృపగూలెను ఇల మీదను చపలుడు భీష్ముండు పోర సైన్యములోకి. ఇక్కడ ఆ కరిపురం లోపల చాలా విపరీతమవుతున్నది అని యుద్ధం లొల్లి ఉన్నది. కేకలు వేసినోళ్ళు కేకలు వేస్తున్నారు. ఆ యుద్ధ రంగం లోపల కౌరవ సైన్యం చాలా వరకు పడిపోయినారు. గుర్రాలు ఏనుగులు కూడా ఇవన్నీ కూడా పడిపోతున్నాయి. అప్పుడు ఆ సమయం లోపల భీష్మాచార్యుల వారు చూసి సైన్యం లోపలికి వచ్చిండు. చేరెను కాలుని సందము మహారథులు వెంట లక్ష్యమరి గొలువగను దారుణమైన శరంబులు ఆరుడిగా విడిచి బలమప్పుడు ద్రుంచు. భీష్మాచార్యుల వారు చాలా కోపంగా యమధర్మరాజు వాళ్ళే వచ్చి ఆ పాండవ సైన్యం లోపలికి వచ్చి రాజులను సైన్యమును గుర్రాలను ఏనుగులను చాలా వరకు ఆ బలాలని సంవరిస్తున్నాడు. వీర భీష్ముని పరాక్రమము చూసి వీర భీష్ముని పరాక్రమము చూసి వేగ పార్త తనయుడు చేరి సమూహము శాపముగని నిలిచేనప్పుడు వీర భీష్ముని పరాక్రమము చూసి చిచ్చరపీడుగు వలె భీష్మాచార్యుల వారు ఆ పాండవ సైన్యం లోపలికి వెళ్ళి ఆ పాండవ సైన్యమును ముక్కలు వేస్తున్నాడు, తుక్కు పట్టిస్తున్నాడు. ఏనుగులను గుర్రాలను రథాలను రాజులను సైన్యమును ఇట్లా ఆ పాండవ సైన్యమును సంహరిస్తే అభిమాన్యుడు చూసి ఆ భీష్మాచార్యుల వారి దగ్గరికి వెళ్ళి చాప బాణాలను పట్టుకొని నిలబడ్డాడు. విడిచేశరములగాటితము దురమున విడిచేశరములగాటితము దురమున వీరులెల్లా చూడాగా కడుక్రోధంబున ప్రతి పాల్గొనుడై కదానంబున బోరాగా విడిచే శరములగటీతాము. ఆ అభిమానుడు శరములను సంధించి భీష్మాచార్యుల వారిని ఎదుర్కొంటున్నాడు. అర్జునుడి మాదిరిగానే యుద్ధం చేస్తున్నాడు, చాలా ధీటుగా యుద్ధం చేస్తున్నాడు. మేరు ధీర గంభీర సద్గుణ మేరు ధీర గంభీర సద్గుణ వీరులలో వాడు ఆరుడిగా కనుపడాడు నీ సరి అని పలుకుతున్నప్పుడు మేరు ధీర గంభీర సద్గుణ. ఆహా, ఆ అభిమానుడు యుద్ధం చేస్తున్న అభిమానుడు చూసి భీష్మాచార్యుల వారికి చాలా సంతోషం అనిపిస్తున్నది. మేరు ధీర గంభీర వీరాది వీర అభిమాన్య, నాకు చాలా సంతోషం అనిపిస్తున్నది అయ్యా. ఈ వీరులందరి లోపల నీ అటువంటి వీరుడు మాత్రం ఇక లేడు, పుట్టడు కూడా. చాలా యుద్ధం చేస్తున్నాడని చాలా సంతోషంతో అంటున్నాడు. పుడమి గూలి రగటీతాము పుడమి గూలి రగటీతాము వీరులు పృథ్వీ కంపముందాగా అడుగు జరగానివ్వడు గంగాత్ముని ఆచర్యము తనకీగా పుడమి గూలి రగటీతాము. అభిమాన్య, సంవరించినవైతే ఎంతగానో సైన్యము రాజులు ఏనుగులు గుర్రాలు రథాలు బదిలీకి బదిలీ నువ్వు చేసినావు. వీరాది వీరునివి, ఎందరో మంది కూడా ఇట్లాంటిగా సంవరింపబడ్డారు నీ చేత.
నువ్వు నన్ను ఒక అడుగు ముందు అడుగు వేద్దామంటే వేయకుండా యుద్ధం చేస్తున్నావు. ఒక్క అడుగు కూడా జరుగుతలేదు భీష్మాచార్యుల వారిది. ఆశ్చర్యం అనిపిస్తున్నది. అర్శించినాని శరాగతి గని అర్శించినాని శరాగతి గని ప్రతి అర్జునుడవురనామోనా మరి నా సాయకములు వీడదా కనుగొనుమని మరి నా సాయకములు వీడేదా కనుగొనుమని మహాభీష్ముడు సయ్యానా హర్షించినాని శరాగతి గని. చాలా సంతోషమయ్యా, నువ్వు వేసే బాణాల విధానం నాకు చాలా నచ్చింది, సంతోషంగా ఉన్నది. అభిమాన్య, మరిగా చూడు, నేను ఇడిసేటటువంటి బాణములను నువ్వు ఎట్లా ఎదుర్కొంటావో ఎదుర్కో, నేను ఇప్పుడు ఇడుస్తాను. అప్పుడు సయ్యన తొందరగానే శరమూలిడు బాగా అభిమాన్యుడు శరమూలిడు బాగా అభిమాన్యుడు చూర్ణము చేసే కాలము కురువీరుల బలములగా నీతాము కనిగూల్చేనప్పుడు దురాము శరమూలిడు బాగా అభిమాన్యుడు. నువ్వు అర్జునుడి మాదిరిగానే యుద్ధం నువ్వు చేస్తున్నావు, ఇక నేను బాణాలను వేస్తాను. ఆ భీష్మాచార్యుల వారు అభిమానుడి మీద బాణాలను వేస్తే ఆ అభిమానుడు అచ్చిన బాణాల భీష్ముడు వేసిన బాణాలన్నింటినీ కూడా ముక్కలు వేసుకుంటా ఇరుచుకుంటా పారేస్తున్నాడు. అప్పుడు ఈ దుర్యోధనాది కౌరవులందరూ చూసి యుద్ధానికి వస్తున్నారు. అప్పుడు ఈ అభిమానుడు ఆ కౌరవుల సైన్యమును ఇంకా సంవరిస్తున్నాడు. కానీ గంగాత్ముడు శరములు ఘనక్రోధము చేత వీడె దురమందు కనుగొని విరాటుడు సనివు బయలు నిల్చి రచ్చట సైన్యమునందు. ఇక నిలబడి చూసుకుంటే అన్నటువంటి ఈ భీష్మాచార్యుల వారు చాలా కోపంతో బాణాలను తీసుకొని ఆ అభిమానుని మీద వేస్తే విరాటరాజు చూసి అభిమానునికి సాయంగా నిలబడి భీష్మాచార్యుల వారితో యుద్ధం చేస్తున్నాడు. చేసే భీముడు గర్జన సైన్యమెల్లా కంపముందగ భీష్ముతో కథనమందు పూరను శైలుండింతలో పొందుగను గదముపై నెక్కి ఉత్తరుని కనిబిరానా. భీష్మాచార్యుల వారు యుద్ధం చేస్తే చాలా వశం కాకుంటున్నది. ఈ అభిమానునికి తోడు విరాటరాజు వచ్చాడు, వీళ్ళ ఇద్దరికి తోడు భీముడు వచ్చి యుద్ధం చేస్తున్నాడు. శైలుడు చూసి భీష్మాచార్యుల వారికి సాయంగా వస్తున్న సమయం లోపల ఆ విరాటరాజు కుమారుడు ఉత్తరుని చూసి ప్రళయ శక్తిని విడిచే పడే మూర్ఛ ఉత్తరుడు లేసి సావదనుంది లెక్కలేని శరవర్షము విడిచే సైన్యము లోపల గజముల సంహరించే ఘనముగాను. ఆ శైలుడు భీష్మాచార్యుల వారికి తోడుగా రాగా ఆ ఉత్తర కుమారుణ్ణి చూసి ఆ ఉత్తరుని మీద శైలుడు శక్తి బాణమును విడిచిండు. ఆ శక్తి బాణము తలిగి ఉత్తరుడు మూర్ఛొచ్చి పడిపోయాడు. ఆ మూర్ఛ విడిపోయిన తర్వాత లేచి ఆ ఉత్తర కుమారుడు సైన్యం లోపలికి వచ్చి కౌరవుల సైన్యను సంహరిస్తుండు. రథశ్వంబులు సూర్ణము అతులుతముగా చేసినప్పుడు ఆ కథనమున క్షితినాథ శైల్యునిపై మతిమంతుడు భీముడిడిచే మరి బాణములు. రథాలను, ఏనుగులను, గుర్రాలను, కాల్బలాలను, సైన్యమును, రాజులను సంహరిస్తున్నాడు ఉత్తర కుమారుడు. అప్పుడు ఆ శైలుని మీద భీముడు బాణాలను వేస్తున్నాడు. సకల వీరుల నెల్ల సంగరమందున శరముల జేర్జరి చేసినప్పుడు ఘనసాగరము వలె కనబడు సైన్యము చేర విరాటుని సుతుడు చతురుడనగా. ఆ సైన్యం లోపల భీముడు, విరాటుని కుమారుడు ఉత్తరుడు ఆ శైలుని మీద బాణాలను వేసి ఆ సైన్యం లోపల కౌరవ సైన్యం లోపల చిచ్చర పిడుగుల వల్లే తిరుగుతూ ఆ దుర్యోధనుడి యొక్క సైన్యం సంహరిస్తున్నాడు. ఆ సమయం లోపల విరాటుని యొక్క ఇంకో కుమారుడు శ్వేతుడు అనేటువంటి వాడు ఈ
భీష్మాచార్యుల వారితోటి పోరాటానికి యుద్ధం చేయడానికి వచ్చిండు. సని గంగాత్ముని తోడను అనవుగరణమప్పుడు శ్వేతుడతి జాయగను కని కౌరవ బలమెల్లను కొని శరములు లేచిరంత క్రోధము చేత. ఆ భీష్మాచార్యుల వారితో యుద్ధం చేసినప్పుడు కౌరవ సైన్యమంతా కూడా చూసి ఈ కౌరవులు సైన్యము వీళ్ళందరూ కూడా చేప బాణాలను తీసుకొని వచ్చి శ్వేతుని మీద యుద్ధం చేసే సమయం లోపల భీష్మాచార్యుల వారు రథం లోపల నిలబడి ఇల్లు చేసే యుద్ధమును చూస్తున్నారని సంజయుడు ధృతరాష్ట్రంతో తెలియజేసిండు. ఈ తర్వాయి భాగాన్ని మరో వీడియోలో తెలుసుకుందాం. ప్రేక్షకులందరికీ నమస్కారం.